కృపను బట్టి దేవుని దయని బట్టి ప్రభు మనం ప్రేమించి మరొక ఆదివారం ఇలాగూ లైవ్లో ఆరాధన జరిగించుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభు వందనాలు. కొద్దిమంది బిడ్డలు ఆరాధనలో పొందాలన్న ఆసక్తితో వారి కోరిక మేరకు వారి ఆసక్తి మేరకు ఈ టైంలో వాళ్ళు కూడా కూర్చొని వింటున్నారు. చాలామంది వారందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. లైవ్లోకి వచ్చి కూర్చున్న వారందరికీ వందనాలు. తర్వాత కూడా చాలామంది చూస్తున్నారు, వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వాస్తవానికి ప్రజలు లేకుండా ఇలాగ కొద్దిమందితో ఈ లైవ్లో ఆరాధన చేయడం కొంత ఇబ్బందిగా నాకు కూడా అనిపిస్తున్నా, ఈ వారంలో చాలా ఫోన్స్ నాకు వచ్చినాయి. రాయలసీమ నుంచి, తెలంగాణ నుంచి, హైదరాబాద్ నుంచి, భారతదేశంలో చాలా స్థలాల నుంచి, ప్రభు మమ్మల్ని ప్రేమించి బొంబాయి నుంచి, ప్రభు నన్ను ప్రేమించి ఇచ్చిన నా బిడ్డలైన వారు చాలామంది చాలా సుదీర్ఘ ప్రాంతాల్లో ఈ వాక్యాన్ని విని అనా నీ మాటల చేత ఆదరింపబడ్డాం, వాక్యం చేత ధైర్యపరచబడ్డాం అని వారు ఇచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి ఒక విధంగా నేను కూడా సంతోషపడుతూ, దుష్టుడు లాక్డౌన్ ద్వారా మనం కలుసుకోకుండా చేశానని వారు ఆనందపడినా, ఫేస్బుక్ ద్వారా అయినా కొంతమంది దేవుని బిడ్డలను బలపరచడానికి ఆదరించడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ప్రభుకు వందనాలు తెలియజేస్తూ నేటి ఆరాధన ప్రారంభించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దైవానికి వందనాలు. మరొక ఆదివారం నీ సన్నిధిలో మేము ఇలాగ ఆరాధన జరిగించుకోవడానికి కృప చూపు. తీసుకుని వచ్చిన లేకపోతే లైవ్లో కూర్చున్న నీ బిడ్డలైన వారందరి బట్టి వందనాలు. ఎంతమంది బిడ్డలు ఆసక్తితో నీ వాక్యం వినడానికి, ఆరాధనలో పొందడానికి ఇష్టపడుతున్నారో వారందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. దుష్టుడు కలిగించిన ఆటంకం మా జీవితాలకు మేలుకరంగా చేయండి నాయనా. సమస్త కీడు మా జీవితాలకు దీవెనకరంగా చేయండి. ఈరోజు నాతో మీరు ఉండండి, వారి వారి గృహాల్లో మీరు ఉండండి. మీ సన్నిధి మాతో ఉంచమని, ఆరాధన అంతట్లో మీరు మాతో మాట్లాడి ఆరాధనలో మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు, నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు, నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. వాత్సల్య సంపూర్ణుడా, నీ స్తోత్రములను గానం చేతును. కనికర సంపన్నుడా, నీ కార్యములతో నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం
వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు. నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. నీ గొప్ప వాత్సల్యము నన్ను తిరిగి సమకూర్చెను. నీ గొప్ప వాత్సల్యము నన్ను తిరిగి సమకూర్చెను. ఉద్దేశించిన కీడు చేయకుండా ఆపెను. ఉద్దేశించిన కీడు చేయకుండా ఆపెను. మనసు తిప్పుకొని జాలి చూపెను. మనసు తిప్పుకొని జాలి చూపెను. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేతును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు. నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. నీ కృపా వాత్సల్యము దుఃఖమును తొలగించెను. నీ కృపా వాత్సల్యము దుఃఖమును తొలగించెను. సంతోషము నాలో పరిపూర్ణత చేయును. సంతోషము నాలో పరిపూర్ణత చేయును. కార్యములన్నిటినీ నూతన పరిచెను. కార్యములన్నిటినీ నూతన పరిచెను. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేతును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు. నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు. నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. వాత్సల్య సంపూర్ణుడా నీ స్తోత్రములను గానం చేతును. కనికర సంపన్నుడా నీ కార్యములతో ఆనందింతును. ఎడతెగక నిలిచే నీ వాత్సల్యతచే నిర్మూలం కాకుండా కాపాడవు. నన్ను నిర్మూలం కాకుండా కాపాడవు. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. ఆదరించే పాట, ఆదరణ పాట పాడుకొని మహిమపరచాలి. హల్లెలూయా. హల్లెలూయా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన,
చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి వెన్న తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడవడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మాతో కలిసి పాటలు పాడిన వారందరికీ హృదయపూర్వకమైన వందనాలు. మళ్ళా ఈ యొక్క లైవ్ తర్వాత ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్లోనే అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి యూట్యూబ్లో వీక్షించాలనుకున్న వాళ్ళందరూ కూడా జాన్ డేవిడ్ పోండ్రు అనే యూట్యూబ్ కొడితే మీకు ఛానల్ ఓపెన్ అవుతుంది. దానిలో మీరు వీక్షించవచ్చు. ఈరోజు ఆరాధనలో 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. 63వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. దగ్గరున్న వారిని బట్టి వందనాలు. బైబిల్స్ పట్టుకొని కూర్చున్నారా? సిద్ధపడి కూర్చున్నారా? పనులు చేసుకుంటూ వింటున్నారా? కొద్ది సమయం ప్రభు సన్నిధిలో మాతో కలిసి ఆరాధనలో దేవుని మందిరంలో మనం ఏ రీతిగా కూర్చొని అటెన్షన్ పే చేస్తున్నామో, మరి అవకాశం లేక మనం భౌతికంగా కలుసుకోకపోయినా దేవుని సన్నిధి మనతో ఉంది కాబట్టి గమనించిన వారమై ఆరాధనలో పొందుదాం. 63వ కీర్తన. దేవా నా దేవుడవు నీవే, వేకువన నిన్ను వెతికెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నేను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల యందు నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవితకాలమంతయు నేను ఇలాగ నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నేను చేతులెత్తుదును. నీవు నాకు సహాయుడవై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును అంటే వెంబడించున్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపచేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. బలమైన కటునకు అప్పగించబడుదురు, నక్కల పాలగుదురు. రాజు చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడి వాడును అతిశయును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చదవబడిన ఈ మాటలో ఈ కీర్తనలో దేవుని కాపుదల గురించి ఇక్కడ ఉంది. అయితే దేవుని కాపుదల ఎలా ఉందంటే 8వ వచనంలో అంటున్నాడు, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించి ఉన్నది, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. దేవుని కుడి చేయి మనను ఆదుకుంటుంది. మనం కరోనాలో ఉండొచ్చు, మనం ఆపదలో ఉండొచ్చు, మనం ప్రమాదంలో ఉండొచ్చు, మనం గాఢాంధకారంలో ఉండొచ్చు, మనం లేమిలో ఉండొచ్చు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన కుడి చేయి మనను ఆదుకుంటుంది. ఆదుకోవడమే కాదు, ఇంకొక 7వ వచనంలో ఉంది, నీవు నాకు సహాయుడవై ఉంటివి. ఆయన మనల్ని ఆదుకుంటున్నాడు, ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. అందును బట్టి నా చేతులు నీ సన్నిధిలో ఎత్తి ఉన్నాను. చూడండి ఎన్నో మాటది, నా చేతులు నిన్ను బట్టి పైకెత్తి ఉన్నాను. కాబట్టి దేవుడు కృపను బట్టి మనకు సహాయం చేస్తూ మనకు ఆదుకుంటున్న దేవునికి అందరం కలిసి ప్రభుకి ఈ వారమంతా ఆదుకున్న దేవుడు, ఈ వారమంతా మనకు సహాయం చేసిన దేవుడు. పనులకు వెళ్ళే అవకాశం లేకపోయినా, వ్యాపారం చేసుకునే అవకాశం లేకపోయినా, ఏమండి జీవనాధారంలో ఏ విధమైన ఆధారం లేనివారుగా మనం ఉన్నా
దేవుడు లేమిలోనే సమృద్ధినిచ్చి, ఇరుకులోనే విశాలతనిచ్చి, ఈ వారమంతా పోషించి, ఈ వారమంతా నడిపించి, కరోనాతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సమయంలో దేవుడు తన కృపను బట్టి, వాస్తవానికి మనం తీసుకున్న జాగ్రత్తలు బట్టో, మనం తీసుకున్న మనకున్న ఫెసిలిటీస్ బట్టో కాదు, కానీ దేవుడే మనల్ని కాపాడుతున్నాడు. కాబట్టి దేవుడు మనల్ని కాపాడినందుకు, దేవుడు మనకు సహాయం చేసినందుకు ఇవాళ అందరం కలిసి ప్రభువుని స్తుతిద్దాం, ప్రభువుకు వందనాలు తెలియజేద్దాం, ప్రభుని మహిమపరచుదాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. 63వ కీర్తనలో నాకు సహాయం చేయవాడు అని, 63వ కీర్తనలో మమ్మల్ని ఆదుకునేవాడు అని మరొకసారి దావీదు ద్వారా హెచ్చరించినందుకు వందనాలు. కరోనా చేత ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా గొప్ప గొప్పవారు బలహీనులు, రాజులైన వారు బలహీనులు అయిపోతూ ఉంటుండగా, ఏ విధమైన అవకాశము ఫెసిలిటీస్ లేనటువంటి మాలాంటి వారిని కూడా, మా సంఘ బిడ్డలందరినీ కూడా, మాకు ఇచ్చిన దేవుని బిడ్డలందరి వారు కూడా నువ్వు కాపాడుతూ వచ్చినందుకు వందనాలు. నీ కృపతో మమ్మల్ని ఆదుకుంటూ వచ్చినందుకు వందనాలు. ఈ వారమంతా మమ్మల్ని పోషించినందుకు వందనాలు. ఈ వారమంతా మాకు ఆరోగ్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ వారమంతా మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు. నాయనా, నీ ప్రసన్నత మాతో ఉంచినందుకు వందనాలు. ఈరోజు సజీవులుగా నిన్ను స్తుతించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. నన్ను మాత్రమే కాదు, మా కుటుంబ సభ్యులందరినీ క్షేమంగా ఉంచావు. నా కుటుంబం మాత్రమే కాదు, నాకు ఇచ్చిన సంఘ బిడ్డలందరినీ క్షేమంగా ఉంచావు. అందుని బట్టి మీకు వందనాలు. నువ్వు చేసిన మేలులకు, చూపిన కృపకు నీకేమి చిరునం తెరచలేము. కానీ కేవలం మీరు ఉచితంగా ఇచ్చిన రక్షణ పాత్ర పట్టుకొని విరిగి నలిగిన హృదయముతో, కృతజ్ఞత హృదయముతో, అతి వినయముగా ఈ స్తుతి ఆరాధన యేసు నీ పాదముల దగ్గర సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. పిల్లరా, కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుందాం. ఆదివారం లైవ్లో మీకు వాక్య పరిచయం చేసే భాగ్యము ప్రభు నాకు ఇచ్చారు. అయితే ప్రతిరోజు కూడా మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎక్కువ మంది ఆన్లైన్ ప్రార్థనలో, కాన్ఫరెన్స్ ప్రార్థనలు జరుగుతున్నాయి. చాలామంది పెద్ద పెద్ద దైవజనులు కూడా వారి ఫోన్లో ప్రార్థనలు జరుగుతున్నాయి, రాత్రుల్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి మీ అందరి కొరకు నా వ్యక్తిగత జీవితంలో, నా ఒంటరితనంలో సంఘబిడ్డలైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సార్వత్రిక సమాజం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశం యొక్క కరోనా నుండి విడుదల కొరకు ప్రార్థిస్తున్నాం. నేనే కాదు, సకల పరిశుద్ధులు ప్రార్థిస్తున్నారు. దేవుడు మన మొరాలకిస్తాడు, త్వరగానే మనకు విడుదల కలిగిస్తారు. కాబట్టి ధైర్యంగా ఉండండి. వ్యక్తిగతంగా పరిస్థితులు బట్టి మిమ్మల్ని కలుసుకోలేకపోయినా మీ కొరకు ప్రార్థిస్తున్నాము. అవసరంలో ఉన్నవారు తప్పగా ఫోన్ చేయండి, మీ కొరకు కూడా మేము ప్రార్థిస్తాం. అందుని బట్టి దేవునికి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యంలోకి వెళ్దాం. కీర్తన గ్రంథము 91వ కీర్తన. కీర్తన గ్రంథము 91వ కీర్తన చదువుకుందాం. 91వ కీర్తన 14వ వచనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక, నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట సుపరిచితం. సండే స్కూల్ నుంచి అయినప్పటికీ ఈ మాట మాట్లాడమని అందును బట్టి ఈ మాట నేను మాట్లాడుతుంటుండగా ఇవి నా మాటలుగా కాక నీ మాటలుగా అనేకులను ఆదరించేవిగా, ధైర్యపరిచేవిగా, ప్రోత్సహించేవిగా, వరకు స్థిరపరిచేవిగా, సిద్ధపరిచేవిగా చేసి మహిమ పొందమని, లైవ్లో చూస్తున్న వారందరూ దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా సంఘ మీకు ఎప్పుడు నేను చెప్పే మాట మరొకసారి జ్ఞాపకం చేస్తాను. మనం చదువుకునే వాక్యము తెలిసిన వాక్యమే చదవచ్చుగాక, వాక్యమే చదవచ్చుగాక, కానీ దేవుడు నూతన అభిషేకం, నూతన ఆలోచనలతో మనను దేవుడు నింపుతాడు అన్నది ఎప్పుడు మర్చిపోవాలి. అంచేత చదవబడిన వాక్యాన్ని బట్టి మాకు తెలుసులే అని దుష్టుడు వేసే గురుగు విత్తనానికి అవకాశం ఇవ్వదు. అలాగే
వ్యక్తిగతంగా నేను చెప్పినప్పుడు, నేను అనుకుంటున్నాను నాయన ఇలాగో అని చెప్పినప్పుడు, ప్రభు చాలా మాటలను మనం గ్రహించగలిగితే, గొప్ప ధైర్యాన్ని ఇవ్వగలిగితే, మనం ఏమనుకుంటున్నామంటే మనం తీసుకున్న జాగ్రత్తలను బట్టో, మనకున్న జ్ఞానాన్ని బట్టో, మనకున్న తెలివితేటలు బట్టో, మనకున్న వసతులను బట్టో, మనకున్న వర్ణనలు బట్టో మనం తప్పించుకున్నాము అని మనం అనుకుంటున్నాం. కానీ ఆయన దూతలు మన కావల నుండి మనం తప్పిస్తున్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుడు మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఇలాగ రాయబడి ఉంది. సౌలు ఒకే దెబ్బతో దావీదును గోడకు పొడుచుతునన్న తాత్పర్యము కలిగి ఈటె విసిరాను. దావీదు అతని యుద్ధ నుండి తప్పించుకున్నందున ఈటె గోడకు నాటగా దావీదు ఆ రాత్రి యందు తప్పించుకొని పారిపోయాను. దావీదును దేవుడు సౌలు యొక్క ఈటె నుంచి తప్పించాడు. ఎన్ని పర్యాయములు దావీదు నిన్ను చంపాలని సౌలు ప్రయత్నం చేశాడు. దావీదును చిన్నప్పటి నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అంతకంటే ముఖ్యంగా ఏమండి, సౌలు చేతుల నుండి తప్పించాడు. సౌలు రాజు అధికారంలో ఉన్నాడు. సౌలు చంపితే అడిగేవారు లేరు. సౌలు చేతిలో ఈట ఉంది, దావీదు చేతిలో సితారం తప్ప మారణాయుధాలు లేవు. దావీదు బాలుడుగానే ఉన్నాడు, దావీదు ఒంటరిగానే ఉన్నాడు. కానీ దేవుడు దావీదుని చంపడం పెద్ద పని కాదు అనుకున్నాడు. సౌలు చంపేద్దాం అనుకున్నాడు. ఒక్క దెబ్బతో చచ్చిపోతాడు వీడు అనుకున్నాడు. ఒక్క దెబ్బ చాలు, వీడికి 4 దెబ్బలు అక్కర్లేదు, ఒక్క దెబ్బగా చచ్చిపోతాడు దావీదు అనుకున్నాడు. ఈట ఇసిరాడట. కానీ దేవుడు ఆ ఈటెను దావీదు నుండి తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఏమంటే కొన్నిసార్లు దేవుడు తప్పించకపోతే గురి లేక విసిరిన బాణము కూడా ఏమంటే తగిలి చచ్చిపోయిన అహాబురాజులు అంటూ వాళ్ళు ఉన్నారు. గురి లేకుండా విసిరిన బాణము అహాబురాజుకి తగిలిపోయింది. మారువేషంలో ఉన్నాడు అహాబురాజు, యుద్ధంలో వెనకున్నాడు అహాబురాజు, అయినా తగిలేసింది. ఎదురుగా ఉండి సౌలు దావీదు మీదకి ఈటె విసిరితే దావీదును దేవుడు ఈటె నుంచి కాపాడాడు, తప్పించాడు. దేవుని ప్రియ బిడ్డలారా, నీ దేవుడు నా దేవుడు మనను లోక శత్రువుల నుంచి, లోక ప్రమాదాల నుంచి, అపాయముల నుంచి ఆయన తప్పించగలడు. ప్రాణాపాయం నుంచి ఆయన తప్పించగలడు. ఆయన తప్పించే దేవుడు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను అన్నాడు. అన్నమాట దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దావీదును తప్పించుకుంటూ వచ్చాడు. బాల్యం నుంచి కూడా, సింహపు నోటి నుంచి, ఎలుగుబంటి చేతిలో నుంచి, ఎలుగుబంటి నోటిలో నుంచి, గొలియాతు దగ్గర నుంచి, ఏమండి శత్రువులు ఫిలిష్తీయుల దగ్గర నుంచి అనేక పర్యాయములు తప్పించుకుంటూ వచ్చాడు. అందుకే మనకు బాగా ఎరిగిన వారు కాబట్టి ఆ విషయం మీకు ఎక్కువగా జ్ఞాపకం చేయట్లేదు. కానీ సౌలు చేతిలో నుంచి కూడా దావీదును దేవుడు తప్పించాడు. ఒక రాజు చేతిలో నుంచి, ఒక మారణాయుధంలో నుంచి తప్పించాడు. కారణం ఏంటంటే దావీదు దేవుని మీద ఆధారపడి, దావీదు దేవునికి అప్పగించుకొని, దావీదు వయసులో చిన్నోడేమో కానీ దేవునికి అప్పగించుకున్న బిడ్డ, దేవుని హస్తాల్లో ఉన్నాడు. ఆయన యొక్క హస్తంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు నువ్వు దేవుని చేతిలోకి రాగలిగితే, నువ్వు దేవుని చేతికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నువ్వెంత ప్రమాదంలో ఉన్నావు. కరోనా లాంటి భయంకరమైన రోగము, లేకపోతే బలహీనత, లేకపోతే వైరస్లో కూడా తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్ళాల్సి వచ్చి, నలుగురిలోకి వెళ్ళాల్సి వచ్చి, రోడ్డు మీద వెళ్ళాల్సి వచ్చి, ఏమండి అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏమిటైపోతుంది? లేకపోతే పోలీసులు, లేకపోతే ఏఎన్ఎంలు, లేకపోతే నర్సులు, డాక్టర్లు ఈరోజు ఎంత కష్టపడి వారు మనుషులు తిరుగుతున్నారు. కానీ దేవుడు వారిని కూడా తప్పించగలరు. ఆయన ఆశ్రయించుకున్న వారిని తప్పించగలరు. దావీదును దేవుడు సౌలు చేతిలోండి తప్పించాడు. అంతేకాదు, ఒకవేళ రోగం అనుకుందామా, నిర్గమకాండము 8వ అధ్యాయం నుంచి 13వ అధ్యాయం వరకు మీరు చదువుకోండి. మనం చదివే సమయం మనకు లేకపోవచ్చు. ఇశ్రాయేలులైన వారు, ఐగుప్తులైన వారు ఒక దేశంలో, ఒక ప్రాంతంలో వారు నివాసం ఉన్నప్పటికీ కూడా ఐగుప్తులకు వచ్చినటువంటి దేవునికి విరోధముగా మాట్లాడిన విధానాన్ని బట్టి, అవిధేయతను బట్టి ఐగుప్తులకు రోగం వచ్చినప్పుడు, ఉగ్రత వచ్చినప్పుడు, కప్పలు వచ్చినప్పుడు, పేలు వచ్చినప్పుడు, ప్రథమ
సంతానం చనిపోయినప్పుడు, చీకటి వచ్చినప్పుడు, అతి భయంకరమైన పరిస్థితుల్లో ఈ ఐగుప్తు దేశము కొట్టిబెట్టాడుతుంటుండగా ఆదరణ లేనివారుగా, సహాయం చేయడానికి అధికారం లేనివారుగా, వీళ్ళ కొరకు నిలబడే జనాంగంగా లేకపోతే ఎవరు లేనివారుగా, ఐగుప్తులుగా బానిసలుగా ఐగుప్తులు ఇజ్రాయిల్ ఉన్నప్పటికి కూడా దేవుని కాపుదల, దేవుని యొక్క సహాయం, దేవుని యొక్క విడుదల, దేవుని యొక్క నడిపింపు ఇజ్రాయిల్ను తప్పించింది ఆ ఆపద నుంచి. అందుకే దేవుడు అంటాడు, ఐగుప్తులకు కలుగు రోగము లేకపోతే శ్రమది నీకు కలిగిన. దేవుడు ఏమండి ఐగుప్తులను చేతిలో ఉండి ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలును ఆ రోగం నుంచి తప్పించాడు. దావీదును తప్పించాడు, ఇశ్రాయేలును ఐగుప్తులను తప్పించాడు. అంతేకాదు కరువు దినాల్లోంచి తన ప్రజలను తప్పించాడు. కరువు దినాల్లో వాక్యము చేత హెచ్చరించి, దైవజనుల చేత ముందే చెప్పించి, దైవజనుల చేత హెచ్చరించి ఆ కరువులో వారు పడిపోకుండా, కరువులో వారు నష్టపోకుండా, కరువులో వారు ఇబ్బంది పడిపోకుండా వాళ్ళని తప్పించాడు. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చదివితే, 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా. చాలండి, రాబోతున్న కరువు, ఆ రోజు ఎలీషా కాలంలో వచ్చిన ఆ కరువు ఆ ప్రజలెవరికి తెలియకపోయినా దేవుడు ఎలీషాని ఎన్నుకొని ఎలీషా చేత ఏమంటే దేవుని యొక్క బిడ్డ అయినటువంటి గనురాలైన సునేమిరా దైవజనుడు చేర్చుకొని, దైవజనుడికి ఆశ్రయం ఇచ్చి, దైవజనుడిని ప్రేమించి, దైవజనుడికి ఆశ్రయం ఇచ్చినందుకు దేవుని యొక్క కృపను బట్టి ఆమె పొందుకున్న బిడ్డ. ఆమె చరిత్ర మనకు తెలుసు. జీవితం సాగుతూ ఉంటుండగా దేవుని సేవకుడు వెళ్ళి ఆమెతో చెప్తున్నాడు, అమ్మ కరువు వస్తుంది, దేవుడు నిన్ను కరువులను తప్పించుకో, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళని. కరువులో ఉండి దేవుడు మనం తప్పించగలడు. తెలియని వారందరూ అక్కడ ఉండిపోయారు, తెలియని వారందరూ అక్కడ నలిగిపోయారు, తెలియని వారందరూ నశించిపోయారు. కానీ దేవుడు తన ఏర్పాట్లో ఉన్న ఈ బిడ్డను, గనురాలైన సునేమిరాలను ఆ కరువు నుంచి తప్పించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఉదాహరణకు కరోనా వ్యాధి వచ్చింది, ఈ తెగులు వచ్చింది, ఈ బలహీనత వచ్చింది, చాలామంది ఆందోళన ఉన్నారు. కానీ మనం ధైర్యంగా ఉన్నాం. కారణం ఏంటంటే మా ప్రభు ఎప్పుడో చెప్పాడు. యేసు క్రీస్తు రాకడ ముందు తెగుళ్ళు వస్తాయి. అంచేత మేము ఈ తెగులుకు భయపడడం లేదు, దేవుడు వస్తున్నాడని సిద్ధపడ్డాక ఎదురు చూస్తున్నాం. ఆయన రాజ్యానికి చేరుకోవడానికి మా భక్తి జీవితాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకుంటూ ప్రభు ఎదుట నిందారహితులు ఉండడానికి. ఈరోజు నీ జీవితంలో ఈ తెగులు చూసి భయపడద్దు. ఈ తెగులు ఆయన నేను తప్పించగలడు. ఒకవేళ నీ పని లేకపోవడాన్ని బట్టి వచ్చిన కరువు నుంచి కూడా ఆయన తప్పించగలడు. ఏరియాని పోషించినట్లుగా మనం పోషించగలడు. కరువు దినాల్లో మనం పోషించగలడు. ఈరోజు నా అంశం ఏంటంటే, కరువు నుంచి గనురాలైన సునేమిరాను తప్పించాడు. సౌలు చేతిలోంచి దావీదును తప్పించాడు. ఐగుప్తు యొక్క తెగుల నుంచి ఇశ్రాయేలును తప్పించాడు. దేవుడు నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు. విశ్వాసం ఉంచితే, ప్రభు యొక్క నీడలోనికి మనం వస్తే, ప్రభువుకి మన జీవితాలు అప్పగించుకుంటే, నీవే నా ఆధారం అని చెప్తే, ఆయన మీద మనం విశ్వాసం ఉంచితే, ఆయనకి మనం అప్పగించుకుంటే, ప్రార్థన చేయగలిగితే, మోకరించగలిగితే, ఆయనకు అప్పగించుకోగలిగితే, ఎంతటి ప్రమాదంలో నుంచి అయినా ఆయన నిన్ను తప్పించగలడు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తున్నాడు పత్రిక. పౌలు తిమోతికి రాస్తూ, తిమోతిని సంఘం కాపరగా ఆ సంఘాన్ని ఎలా కాయాలో చెప్పుకుంటూ వస్తూ, మన భవిష్యత్తులో తిమోతి కూడా ఎదుర్కొనే పరిస్థితుల్లో ఆయన వాటిని ఎదుర్కోవడానికి విశ్వాసం కలిగిన వాడే, బలము కలిగిన వాడు ఉండడం కొరకు ఆయన సాక్ష్యాన్ని పౌలు తిమోతికి రాస్తూ తెలియచేస్తూ ఇలాగ అంటున్నాడు. చూడండి ఒకసారి, 2వ తిమోతి 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును,
2వ తిమోతి 3వ అధ్యాయం అంతియొక్కయు ఈకోనియయు లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు తిమోతితో. తిమోతి, నువ్వు చూసావు కదా నాకు వచ్చిన ఉపద్రవాలు ఎన్నో, నాకు వచ్చిన శ్రమలు ఏంటో నువ్వు చూసావు కదా, నాకు కలిగిన హింసలు ఎన్నో నువ్వు చూసావు కదా. ఎన్ని శ్రమలండి, ఎన్ని హింసలండి, ఎన్ని రకాల ప్రమాదాలండి. 2వ కొరింథీ 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదివితే ఆయన అనుభవించిన శ్రమల్లో కొన్ని అక్కడ చెప్తాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయము 24 నుంచి 26 వరకు చదువుదాం. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని. యూదుల చేత ఏమండి 1 తక్కువ 40 దెబ్బలు 3 మార్లు తిన్నాడు. తర్వాత 3 మారు బెత్తములతో కొట్టబడ్డాడు. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, రాళ్లతో కొట్టబడ్డాడు. 3 మారు రాళ్లతో కొట్టబడ్డాడు. 3 మారు ఓడ పగిలిపోయింది. శ్రమ పడి ఓడ పగిలి శ్రమ అనుభవించాడు. చదవండి. ఒక రాత్రింబగళ్ళ సముద్రములో గడిపాడు. అనేక పర్యాయములు ప్రయాణములలోను నదుల వలనైన ఆపదలలోను దొంగల వలనైన ఆపదలలోను నా స్వజనుల వలనైన ఆపదలను అన్యజనుల వలనైన ఆపదలలోను అరణ్యములో ఆపదలలోను ఎన్ని ఆపదలండి, ఎన్ని ప్రమాదాలండి, ఎంత భయంకరమైన పరిస్థితి అండి పౌలు జీవితంలో. కపట సహోదరులు, నమ్మిన వారు మోసం చేసి అనారోగ్యాలు. ఒకసారి మిలితే అనేటువంటి ఆ ద్వీపం దగ్గరికి ఆ ఓడలో ప్రయాణం చేస్తూ తుఫాను చేత కొట్టబడి మిలితే దీవు దగ్గరికి వచ్చినప్పుడు, ఆ మిలితే అరణ్య ప్రజలు, అడవి ప్రజల మధ్యలో ఆ చలికి మంటేసుకుంటున్నప్పుడు ఆ కర్రలో నుండి వచ్చిన పాము పౌలు గారిని కుట్టేసినప్పుడు అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు, వీడు మహాపాపి, నరహంతకుడు, వీడు తప్పించుకుందామన్నా దేవుడు వదిలిపెట్టలేదు, చచ్చిపోతాడని. ఎలా చచ్చిపోతాడు? నొరగకక్కి చచ్చిపోతాడా, సొంగకక్కి చచ్చిపోతాడా, లేకపోతే బొబ్బర్లు వచ్చి ఒళ్ళంతా చచ్చిపోతాడా? రియాక్షన్ ఎలా వస్తుంది అని ఎదురు చూస్తా ఉంటే ఏమి కానివాడిగా అక్కడ కూర్చుంటే వాళ్ళందరూ చూసి విస్మయం పొందారు. పౌలును దేవుడు ఎన్ని రీతిలుగా తప్పించుకుంటూ వచ్చాడు తెలుసా? అపాయం నుంచి తప్పించుకొచ్చాడు, నిద్రలేని తనం నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. ఎన్నోసార్లు పౌలును అనేక రీతిలుగా ఇబ్బందులు పెట్టాలని ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు కూడా తప్పించుకుంటూ వచ్చాడని పౌలు సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని సాక్ష్యం చెప్తున్నాడంటే 2వ తిమోతి 3:11 ఆఖరులో ఏం చెప్పాడంటే, వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను. ప్రభు మనలను కరోనా నుండి తప్పించగలడు. కరోనా వలన వచ్చిన ఆర్థిక ఇబ్బంది నుండి తప్పించగలడు. అందులో వచ్చినటువంటి ఇంకా దుష్పరిమాణములు ఎన్నున్నా, ఎలాంటి భయంకర పరిస్థితులైనా ఆయన నువ్వు నమ్మిన దేవుడు నిన్ను తప్పించగలిగిన వాడు. నువ్వు విశ్వసించగలిగితే, దుష్టుడు నీలోకి ప్రవేశించి ఆయన దేవుడు ఏం చేశాడు, దేవుడు నాకేమిచ్చాడు, ఈరోజు నా పరిస్థితి ఏంటి, ఆయనతేనా అనేటువంటి దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలకు రాణిస్తే దేవునికి లోబడదు. ప్రభువుకు మన జీవితాలు అప్పగించుకుంటే, ఇదిగో పౌలు గారిని దేవుడు ఎన్ని ప్రమాదాల నుండి తప్పించాడు, ఎన్ని అపాయాల నుంచి తప్పించాడో. 2 కొరింథీ 11:24-26 చదువుకున్నాం. ఏమండి, ఎన్ని అపాయకరమైన కాలం. 2వ తిమోతి 3:1 ఉంటుంది. అంచె దినములలో అపాయకరమైన కాలం వచ్చినని తెలుసుకో. కరోనా ఇంకేంటి, ఇంకా భయంకరమైన రోజులు రాబోతున్నాయి, ఇంకా భయంకరమైన కరువులు రాబోతున్నాయి. నాకేంటి అనుకున్న వారు తలకిందులైపోయే పరిస్థితులు రాబోతున్నాయి. క్రైస్తవ సమాజం ఇబ్బంది పెట్టబడే పరిస్థితులు రాబోతున్నాయి. ఇంతవరకు ప్రాస్పరిటీ గాస్పల్ చేసి దేవుడు నమ్ముకుంటే కోటీశ్వరులు అయిపోతాం, దేవుడిని ఏదో కలిసి వస్తుందని నమ్ముకున్న విశ్వాసులకు పరీక్ష కాలం సమయం అయిపోయింది.
ఈరోజు ఎటువంటి విశ్వాసులు ప్రభు కొరకు నిలబడగలుగుతారంటే చావైన బ్రతుకైన ప్రభు కొరకు నిలబడేవారే. ఇది ఒక పరీక్ష కాలం. నువ్వు ప్రభు కొరకు నిలబడగలిగితే నిన్ను ఆయన తప్పించగలడు. హల్లెలూయా. దుష్టుని నోట్లో నిన్ను విడిపించగలడు. గొర్రె పిల్లను యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్న దావీదు, ముంగుర్తుకున్న దావీదు. ఎందుకు ముంగుర్తు అని చెప్తున్నానంటే దావీదు కాపరి, యేసుక్రీస్తు కాపరి. దావీదు రాజు, యేసుక్రీస్తు రాజు. గొర్రె పిల్లను పట్టుకొని సింహం వెళ్ళిపోతున్నప్పుడు దాని వెనుక వెళ్ళి దాని నోట్లు తప్పించిన దుష్టుని యొక్క యుక్తిలో నుంచి, దుష్టుని యొక్క కార్యంలో నుంచి, లోకంలో వచ్చే రోగంలో నుంచి, లోకంలో వచ్చే ప్రమాదం నుంచి తప్పించగలడు. అయితే కొంతమంది ఏర్పాట్లో ఉన్న వాళ్ళు చనిపోవచ్చు. తప్పించగల ఏర్పాట్లో ఉన్న వాళ్ళు, ఆ సంఖ్య ఏర్పాట్లో ఉన్న వాళ్ళను దేవుడు అప్పగిస్తాడేమో కానీ చేతిలో ఉన్న నిన్ను తప్పించగలడు. దేవుడు తప్పించాడు. ఇశ్రాయేలును ఐగుప్తు తెగుల నుంచి తప్పించాడు. దావీదును తప్పించాడు. పౌలు గారిని హింసల నుండి తప్పించాడు. చేతులను తప్పి కార్యములు 12వ అధ్యాయము మొదటి 10 వచనాలు మనం చదువుకుంటే, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము మొదటి 10 వచనాల్లో మనకి ఈ సంగతి అంతా రాయబడి ఉంటుంది. అప్పటికి హేరోదు యాకోబును పట్టుకున్నాడు, యాకోబుని చంపేశాడు. ఇక వెంటనే పేతురును పట్టుకున్నాడు. పేతురును పట్టుకొని చంపుదాం అనేసరికి పస్కా పండుగలో ఇలాంటి పని వద్దులే, పండగ అయిపోయిన తర్వాత నేను అనుకుంటే ఎంత, నేను రాజును కదా, ఏమైనా చేయగలను కదా, నా చేతిలో చిక్కాడు కదా, నన్ను తప్పించుకోగలడా, నా చేతిలో నుంచి పేతురు తప్పించుకోలేడని ధీమా పడిన పేతురుని చెరసాలలో వేయించేశాడు. కాళ్ళకు చేతులకు బంధకాలు వేయించేశాడు. ఇక నా దగ్గర నుంచి వెళ్ళలేడు, ఇనప గడియలు పెట్టేశాము, కాళ్ళు చేతులు కట్టేశాము, ఇక నా చేతిలో తప్పించుకోలేడు, పండగ అయిపోతే చాలు నేను చంపేస్తాను అనుకున్నాడు. చాలా చదువుకోండి. అపోస్తుల కార్యంలో 12 అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో ఉంటుంది, 10 వచనాల్లో ఉంటుంది. అయితే ప్రియులారా, దేవుడు అద్భుతమైన కార్యం చేశాడు. పేతురును తప్పించడానికి దేవుడు దేవదూతను పంపించి, దేవదూతతో ఏమండి పంపించి ఆ డోరు తెరిచి ప్రేమిస్తున్నావా అని అడిగితే 3 మార్లు కూడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను నీకు తెలుసు కదా ప్రభువా అని చెప్పగలిగాడు. పేతురు ప్రభువుని ప్రేమించిన అనుభవంలోకి వచ్చాడు. అందుకే పేతురు ప్రాణాపాయంలోకి వెళ్ళిపోయినప్పుడు హేరోదు చేతిలో నుంచి ఏమండి ఇక పేతురు పరిచర్య చేయకుండా, పేతురు ఏమండి పరిచర్యను ఆపాలని హేరోదు ప్రయత్నం చేసినప్పుడు కూడా దేవుడు హేరోదు దగ్గర నుంచి పేతురును తప్పించాడు. దేవుడికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను తప్పించగలడు. నువ్వు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, చాలామంది దుబాయ్ నుంచి ఫోన్ చేస్తున్నారు, కరోనా అంటేనే చంపేస్తున్నారు, ఇంజక్షన్ వేసి అంటున్నారు. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. కానీ చాలామంది ఆయా దేశాల్లో బంధింపబడిపోయారు. ఈ దేశస్తులు ఆ దేశానికి రాకుండా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాకుండా కొంతమంది కొన్ని బంధకాల్లో ఉండిపోయారు. కానీ దేవుడు నిన్ను తప్పించగలడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు విశ్వాసం ఉంచగలిగితే, వాక్యాన్ని నమ్మగలిగితే, వాక్యం మీద ఆధారపడగలిగితే. ఈ ఆదివారం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నేను నిన్ను తప్పిస్తాను. స్వతంత్రించుకో వాగ్దానాన్ని, నమ్ము వాగ్దానాన్ని. ఏదో జనవరి 1వ తారీఖున ఓ స్లిప్గా తీసేసుకొని ఏదో వెళ్ళిపోతున్నాను అనుకోకు. ఆ వాగ్దానం నమ్ము. ఈరోజు దేవుడు నీకు వాగ్దానపూర్వకంగా మాట్లాడుతున్నాడు. ప్రియ సంఘ బిడ్డలారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నేను మిమ్మల్ని తప్పిస్తాను. చూడండి, ఏమంటే దావీదును సౌలు చేతుల నుండి తప్పించాడు. గనురాలని సునేమీరాలను కరువు నుండి తప్పించాడు. ఐగుప్తీలను ఏమంటే ఐగుప్తు దేశంలో కలిగిన తెగుల నుంచి ఇజ్రాయేలును తప్పించాడు. పౌలను హింసల నుంచి, ఉపద్రవాల నుంచి, ప్రమాదాల నుంచి, యూదుల చేతుల నుంచి, స్నేహితుల చేతుల నుంచి తప్పించాడు.
పేతురును హెరోదు చేతిలో నుండి తప్పించాడు. ఆయన తప్పించాడు. మనం పూర్వ చరిత్ర పాత నిబంధన గ్రంథం చదివితే, యెహోషువ గ్రంథం చదివితే, ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి కనానుకు వస్తున్నప్పుడు, ఆ యెరికో దగ్గరికి వచ్చినప్పుడు, ఆ యెరికో ఇశ్రాయేలీయులు 7 రోజులు యెరికో చుట్టూ తిరిగి ప్రభువును స్తుతించి 7వ రోజు 7 మార్లు తిరిగినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోవడం మనకు తెలుసు. ఎంత లావుటి గోడలు అవి. ఆ యొక్క గోడల మీద రథాలు ఎదురెదురుగా వెళ్ళేవి. అంత లావున్న గోడలు, అంత బలమైన గోడలు, బండలతో కట్టబడిన గోడలు. రాజుగారి ఇల్లు, మంత్రి గారి ఇల్లు, ఆ దేశంలో ఉన్న ఆ యెరికోలో ఉన్న గొప్ప గొప్ప వారి ఇల్లులు కూలిపోయినాయి. వారి ప్రాణాలను పోగొట్టుకున్న పరిస్థితి, నిరాధారణ, ఏమి లేని వారు అయిపోయిన పరిస్థితి. కానీ ఆ రోజుల్లో సైతము దేవుని బిడ్డలకు ఆశ్రయం ఇచ్చి, దేవుని సేవకులు ప్రవక్తలైన వారు, దేవుని బిడ్డలైన వారు చెప్పినట్టుగా ఇంటికి ఎర్ర కిటికీకి ద్వారబంధానికి ఎర్రటి దారము కట్టుకున్న రహాబును ఆ ప్రమాదం నుండి తప్పించాడు. యెరికో ప్రమాదంలోంచి దేవుడు రహాబును తప్పించాడు. యెహోషువ గ్రంథం మనం చదువుకుంటే, ఆమె ఇల్లు నేటికి ఇశ్రాయేలు మధ్య కలదు. మన దేవుడు ఉపద్రవం నుంచి తప్పించగలడు, భూకంపాల నుంచి తప్పించగలడు, సునామీ నుంచి తప్పించగలడు, కరువు నుంచి తప్పించగలడు, తెగుల నుంచి తప్పించగలడు, తప్పించగలడు, నదుల్లో తప్పించగలడు. దేవుడు, మనం నమ్మిన దేవుడు ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను. అందం కాదు, నిరూపించుకుంటూ వచ్చాడు. అనుకుంటున్నాను, ఒకవేళ ఈ లోకంలో నిన్ను ఒకవేళ తప్పించకపోయి, ఒకవేళ ఈ లోకంలో నువ్వు నలుగుతున్నప్పటికి కూడా ఫైనల్గా మనిషి మరణించిన తర్వాత తన ఆత్మకు చావు లేదని మీకు తెలుసు. అయితే నిత్య నాశనముకు వెళ్ళాలి, లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాలి. మన దేవుడు నిత్య నరకము నుండి, అనగా నిత్య ఆరని అగ్నిని మనం తప్పిస్తాడు. ఆయన మనం తప్పించగలిగిన దేవుడు. నరకము నుండి తప్పించి ఆయన బిడ్డగా నువ్వు బ్రతుకు, ఆయనకి నీ సమస్య చెప్పుకో, ఆయన ఎదుటి నిందారహితులుగా ఉండు, జీవితాన్ని సరి చేసుకోవడానికి ఇష్టపడు, ప్రభు మీద ఆధారపడడం నేర్చుకో. నీకున్న డబ్బును బట్టో, నీకున్న ధనాన్ని బట్టో, నీకున్న ఆరోగ్యాన్ని బట్టో, నీకున్న తెలివితేటలు బట్టో నువ్వు తప్పించుకుందావు నువ్వు అనుకుంటే ఇరుకులో ప్రమాదంలో చిక్కుకుంటావేమో. కానీ నేను చేతులు ఎత్తుతున్నాను నాయన నీ సన్నిధిలో. చేతులు ఎత్తడం అంటే ఏంటంటే, ఇక నా వల్ల ఏం కాదు, హ్యాండ్స్ అప్ టు యూ లార్డ్ అని నీకు అప్పగించుకో. ఈరోజు ఆదివారం ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించుకో. ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెట్టు. నీ కుటుంబ పోషణ ప్రభు చేతిలో పెట్టుకుందాం. నీ ఆరోగ్య పరిస్థితులు ప్రభు చేతిలో పెట్టుకుందాం. నీ కుటుంబ పరిస్థితులు ప్రభు చేతిలో పెట్టుకుందాం. మన పిల్లలు దూరంగా ఉన్నారేమో, ప్రమాద స్థితిలో ఉన్నారేమో, వారిని దేవుడు తప్పించమని వారి కొరకు ప్రార్థన చేద్దాం. సౌలు లాంటి రాజు చేతిలోని దావీదును తప్పించాడు. హేరోదు నుంచి పేతురును తప్పించాడు. ఆయన నిన్ను తప్పించగలిగిన దేవుడు. ఈ కరోనా బారి నుండి ఆయన నిన్ను తప్పించగలడు. ఆయన నిన్ను తప్పించగలడు, కాపాడగలిగిన వాడు. కాబట్టి ఈరోజు అంశం ఏంటంటే, ఆయన తప్పించే దేవుడు. పౌలు సాక్ష్యం చెప్తున్నాడు, వాటన్నిటి నుండి ప్రభు నన్ను తప్పించాను అంటాడు. నీవు నేను భవిష్యత్తులో భావితరాల వారికి సాక్ష్యం చెప్పాలి. కరోనా వైరస్ వచ్చిందిరా బాబు, మాట్లాడితే తుప్పర్లు పడితే, షేక్ హ్యాండ్ ఇస్తే, ముట్టుకుంటే వచ్చేసే ప్రమాదం అయిపోయిందిరా బాబు. దేశంలో ఇప్పటికే 1,40,00,50,000 మంది చనిపోయారు. అలాంటి పరిస్థితుల నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడని ప్రభు ఎదుట రేపు పొద్దున్న భవిష్యత్తులో మనం సాక్ష్యం చెప్పబోతున్నాం. ఆయన మమ్మల్ని తప్పించాడు, ఆయన మమ్మల్ని కాపాడాడు చెప్పబోతున్నాం. భూమి మీద సాక్షులుగా మనం ఉంచుతున్నాడు. కాబట్టి ఆయన సాక్షిగా ఉందాం, ప్రభువుకి అప్పగించుకుందాం, ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ప్రభా నీ ప్రజలు తప్పించు నాయన. ప్రభా నువ్వు తప్పించకపోతే మేము వేసుకున్న మాస్కులు, మేము వాడే శానిటైజర్స్ చేతులు శుభ్రం చేసుకోవడం వలన, శానిటైజర్స్ వలన మాత్రమే కాదు నాయన, నీ కాపుదలు మాకు కావాలి. మమ్మల్ని తప్పించు దేవాన్ని ప్రభువుకి అప్పగించుకుందాం.
ఆదివారం ప్రభు మీ అందరికీ చెప్పమన్న మాట నా బిడ్డలైన వారందరికీ ప్రభు మనం తప్పించబోతున్నాడు. ప్రభు మనం ఈ కరువు దినాల్లో పోషించబోతున్నాడు. ఈ శ్రమల దినాల్లో దేవుడు మనకు తోడై ఉండబోతున్నాడు. కాబట్టి ఆయనకి మన జీవితాలు అప్పగించుకుందాం. దావీదును దేవుడు తప్పించాడు, ఎందుకంటే దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. పేతురును దేవుడు తప్పించాడు, ఎందుకంటే పేతురు దేవుని ప్రేమించేవాడు ఉన్నాడు. అంతేకాదు పేతురు కొరకు సంఘము ప్రార్థన చేసింది. ఈరోజు సంఘమా నువ్వు ప్రార్థన చేస్తే ఎట్లాంటి ప్రమాదకరమైన స్థితిలో ఉంచైనా మనం తప్పించగలడు. ఈ రోజులో మన ఆయుధం, మన బలం ఒకటే ప్రార్థనే. ప్రభు చేతులు ప్రార్థన చేసుకుందాం. ప్రభు చేతులు మన జీవితాలు పెట్టుకుందాం. ఆయన మనల్ని కరోనా నుంచి తప్పించి సజీవులుగా ఉంచి భావి తరాలకు సాక్షులుగా ఉంచి మన జీవితాలు ఆయన కొరకు సిద్ధపడే భాగ్యము ఆయన మనకి ఇచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా, దయగలిగిన తండ్రి, నీకు కొందనాలు. మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కొందనాలు. ఈరోజు చిన్న మాట, ఒకే మాట, తప్పించే దేవుడు నాయన. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక చేతుల్లో పౌలు గారిని ప్రమాదాల్లోంచి, హింసలోంచి, ఉపద్రవం నుంచి తప్పించావు నాయనా. ఎరుకో కూలిపోయినప్పుడు రాహాబును తప్పించావు యేసయ్యా. నాయనా దానియేలును ఏమిటి స్నేహితుల కుయుక్తుల నుండి తప్పించావు, సింహం బోలు నుండి కాపాడావు. మమ్మల్ని కూడా మీరు ఈ కరోనా నుండి తప్పించగలిగేవాడు. దయచేసి త్వరగా విడుదల ఇవ్వండి. అందరం కలిసి నిన్ను ఆరాధన చేసే భాగ్యం మాకు ఇవ్వండి. భాగ్యం మాకు ఇవ్వండి. ఏకాత్మతో, ఏక మనసుతో ఆరాధన చేసే సమయం. ఒకప్పుడు మందిరాలుండి, మందిరం దగ్గరలో ఉండి దైవజనుడు పిలిచిన పనులు పెట్టుకొని ఇంటి దగ్గర ఉండిపోయిన వాళ్ళు ఎంతో మంది రోజు మేలుకొని ఈ లాక్డౌన్ తర్వాత అయినా మందిరం నిర్లక్ష్యం చేయక విశ్వాసులు మరింత ప్రోత్సహింపబడి ముందున్న సంఘాల్లో 100 మంది ఉంటే 200 మంది, 200 మంది ఉంటే 400 మంది రెట్టింపు ప్రజలుగా ఈ లాక్డౌన్ తర్వాత సంఘాల్లో ప్రజలు సమకూర్చి ప్రజలకు రక్షణ ఇచ్చి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని, ఈ తెగులు చూసినప్పుడు నీవు వస్తున్నావని గ్రహించి మారు మనసు పొంది బాప్తిసం పొంది ప్రభువా నీ రాజ్యం కొరకు సిద్ధపడే భాగ్యం ఇమ్మని, ఈ తెగులు ద్వారా మమ్మల్ని ఏమి చేయదని గ్రహించి నీ రాజ్యం కొరకు సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఏక దేవుని కాపుదల ఆశీర్వాదం సదా మాకు తోడై ఉండి కరోనా నుండి తప్పించి ఆయన మహిమ పొంది ఆయనకు భూమి మీద మనందరినీ సాక్షులుగా ఉంచుకొనును గాక. లైవ్లో పొంది మీ అందరికి వందనాలు. తర్వాత చూసిన వరకు ప్రత్యేకమైన వందనాలు. ఈ యొక్క ప్రసంగం యూట్యూబ్లో మరి కొద్దిసేపట్లో అప్లోడ్ చేస్తారు, వీక్షించండి. మీకు అంగీకారమైతే దాన్ని ఏమంటారు, దాన్ని షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్స్ అవ్వండి. దేవుడిని దీవించండి గాక.